బ్రేకింగ్ న్యూస్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. శ్రీరామనవమి శోభాయాత్రలో ఆయన్ను చంపేస్తామని లేఖలో హెచ్చరించినట్లు వాలంటీర్ల సమావేశంలో రాజాసింగ్ స్వయంగా వెల్లడించారు. శోభాయాత్రలో రాజాసింగ్ను మట్టుబెట్టేందుకు 3 స్నైపర్లను ఏర్పాటు చేసినట్లు లేఖలో ఉందని చెప్పారు. యాత్ర సాగే మార్గంలో 2 చోట్ల బాంబులు అమరుస్తామని, భారీ విధ్వంసం సృష్టిస్తామని నిందితులు బెదిరించారన్నారు రాజాసింగ్. ఈ బెదిరింపు లేఖ గురించి తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సీరియస్గా తీసుకోరని, అందుకే కంప్లైంట్ చేయలేదన్నారు. వచ్చింది నా ఇంటికి, డైరెక్ట్ నా ఇంటి అడ్రస్. ఆ లెటర్ లో ఏమేమి రాసి ఉన్నది రేపు లేకపోతే నా టైం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రామ భక్తులు ఒక ఆశలు ఉంటారు, ఈ సంవత్సరం మంచి మంచి పాటలు ఉంటదని. దాంట్లోనూ దాదాపు 1 నెల నుంచి మంచి పాటలు తయారు చేయాలి, మంచి మ్యూజిక్ లో మన ధర్మ పాటలు తయారు చేయాలి, మన దేశభక్తి పాటలు తయారు. దాంట్లోనే నేను ఫుల్ బిజీ ఉన్నా. ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన మంచి మాట రాసి నువ్వు వాడుకోగాడు. ఇప్పుడు ఒక 3 స్నాపర్ వస్తున్నారంట. 3 స్నాపర్ ని 3 ప్లేసెస్ లో అడ్జస్ట్ చేసిందంట ఆయన. ఆ స్నాపర్ లో మన పైన దాడి చేస్తారంట. ఇంకా 2 ప్లేసెస్ లో ఆయన బాంబు కూడా పెడతారంట. చూద్దాం పెడతారా లేదా, చూద్దాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆ లెటర్ చూపెడితే కూడా సార్ ఇట్లాంటి వస్తూనే ఉంటది, ఏం కాదు వాళ్ళు అంటారు. అది కూడా మనకు తెలుసు. వాళ్ళకి యాక్షన్ తీసుకొని వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎప్పుడు పోతే మేము ఫ్రీ అవుతామని ఆలోచనలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అట్లాంటి రెడీ ఉంటే మనం కూడా రెడీ ఉన్నాం, ప్రొటెక్షన్. కానీ ఇంకా ముందు మనం ఏమి చెయ్యొచ్చు, ఇంకా బాగా ఏమి చెయ్యొచ్చు. కానీ ఒక్కటే నేనేం చెప్పినా, నా తర్వాత మీరు రెడీ ఉండాలి. ఇప్పుడు పోయే సంవత్సరం దాదాపు పౌంజీ ఎంతమంది కార్యకర్తలు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు లేఖ వచ్చింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ను చంపేస్తామంటూ, అక్కడ కొన్ని బాంబులు పేలుస్తామంటూ, ఆ శోభాయాత్రలో విధ్వంసం సృష్టిస్తామంటూ కొంతమంది బెదిరింపు లేఖ రాశారు రాజాసింగ్కి. ఈ విషయం స్వయంగా వాలంటీర్ల సమావేశంలో రాజాసింగ్ బహిర్గతం చేశారు. పోలీసులకు కూడా ఆయన కంప్లైంట్ చేయలేదు. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం సార్. వెంకట్, రాజాసింగ్ పోలీసులకు కంప్లైంట్ చేయలేదు, పోలీసులు పెద్దగా యాక్షన్ తీసుకుని దీనిపైన సీరియస్గా రియాక్ట్ కారని నాకు తెలుసు కాబట్టి నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదని రాజాసింగ్ చెబుతున్నారు. అంటే అసలు ఈ లేఖను పెద్దగా ఆయన కూడా సీరియస్గా తీసుకోవట్లేరా? రాజేష్, ప్రతి ఏటా కూడా మార్చి 27 శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో మంగళఘాట్ దేవాలయం నుంచి పెద్ద ఎత్తున శ్రీరాముడి శోభయాత్ర కోటి హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతూ ఉంది. ఇది ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు హిందూ సంఘాలతో పాటు. ముఖ్యంగా ఇందులో ఐకాన్గా రాజాసింగ్ ఉండబోతున్నారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు ఈ శ్రీరామనవమి శోభాయాత్ర పెద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో పోనీ ప్రతి ఏటా కూడా ఈ బెదిరింపు లెటర్స్ కావచ్చు, బెదిరింపు కాల్స్ కావచ్చు, ప్రతి ఏటా కూడా వస్తూ ఉన్నాయి. రాజాసింగ్కు ఈసారి కూడా ఈ ఒక లేఖ రావడం కలకలం రేపుతోంది. దాదాపు శోభయాత్ర మంగళహాట్ నుంచి దాదాపు హనుమాన్ కోటి వరకు, హనుమాన్ దేవాలయం కోటి వరకు దాదాపు 7 కిలోమీటర్లు 6.5 కిలోమీటర్స్ ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు, వివిధ హిందూ సంఘాలు, ఇట్లా ప్రజలు, పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ శోభాయాత్ర దాదాపుగా ఇటు ధూల్పేటు, జుమెరత్ బజార్, బేగం బజార్, చత్రినాక, గౌలిగూడ, తర్వాత కోటి హనుమాన్ చాలీసా వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ మార్గ మధ్యలో పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, వివిధ హిందూ సంఘాలు కావచ్చు పాల్గొంటాయి. ప్రతి ఏటా కూడా ఇది పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇస్తారు. ఈ శోభాయాత్ర మొత్తం కూడా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇస్తారు. ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్ర జరుపుకునేందుకు రాజాసింగ్ కావచ్చు, ఇతర హిందుత్వ సంఘాలు కావచ్చు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే పాటలు కావచ్చు, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కావచ్చు, దానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ లేఖ రావడం, ఈ బెదిరింపు లేఖ రావడం ఇప్పుడు ఆ హిందుత్వ సంఘాలు కావచ్చు, రాజాసింగ్ వర్గాలు కావచ్చు ఒక చర్చనీయాంశంగా జరుగుతుంది. ఎవరు ఆ లేఖ పంపించింది అన్నది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఇటు పోలీసులు కూడా ప్రతిసారి కూడా పోలీసులకు కంప్లైంట్లు ఇవ్వడము, బెదిరింపులు కాల్స్ వచ్చాయి, అట్లనే బెదిరింపు లేఖలు వచ్చాయని ప్రతిసారి పోలీసులకు చేయడము, పోలీసులు దీని మీద కూడా దృష్టి పెట్టుతున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా పెద్దగా అట్లాంటి ఘటనలు జరగకపోవడం కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా అట్లాంటి బెదిరింపు లేఖ రావడం పోలీసులకు పట్టించుకోరు. కాబట్టి ఈ లేఖ ఈసారి పోలీసులకు నేను కంప్లైంట్ చేయలేదు అన్నది రాజాసింగ్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా
ఈ 7 కిలోమీటర్ దాదాపు 6.5 కిలోమీటర్ జరిగే ఈ శోభాయాత్రలో ముగ్గురు స్నైపర్స్ 3 చోట్ల ఉంటారు. 2 బాంబులు అమర్చారు అన్నది ప్రధానమైనటువంటి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎవరైతే ఆ లేఖ పంపించారో ఆ లేఖలో పేర్కొన్నారు అన్నది రాజసింగ్ చెప్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కార్యకర్తల సమావేశంలో రేపు జరిగే 27 తారీఖు జరిగే ఎవరైతే శ్రీరామ శోభయాత్రకు సంబంధించిన సమావేశంలోనే ఆయన కార్యకర్తల ముందు ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు ఇది కలకలం రేపుతుంది. ఎవరు స్నైపర్స్, ఎవరు బాంబులు ఎక్కడెక్కడ పేర్చారు, ఎవరు పంపించారు ఈ లేఖకు సంబంధించి అంశంలో అన్నది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఏటా కూడా ఈ బెదిరింపు కాల్స్ మొత్తం కూడా వస్తూ ఉన్నాయి. హనుమాన్ శోభయాత్ర కావచ్చు, శ్రీరాముడి శోభయాత్ర కావచ్చు, ఇట్లా హైదరాబాదులో ఘనంగా జరిగే ఈ శోభయాత్రలో ఇట్లాంటి బెదిరింపు కాల్స్ ప్రతి ఏటా వస్తూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ లేఖ రావడం కలంకల రేపుతోంది. గతంలో బెదిరింపు కాల్సే వచ్చేవి, కానీ ఈసారి ఈ లేఖతోటి ముగ్గురు స్నైపర్స్ రావడము, అట్లనే 2 చోట్ల బాంబులు అమర్చడము, ఏదైతే శోభయాత్ర మీద దాడులు జరుపుతామని చెప్పడము, ఇవన్నీ కూడా ఆ లేఖలో ప్రస్తావించారన్నది రాజసింగ్ చెప్తా ఉన్నారు. దీని మీద పోలీసులు ఇప్పటికే శోభయాత్రకు సంబంధించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద పోలీసులు కావచ్చు, రేపు జరిగే శోభయాత్రకు సంబంధించిన కార్యక్రమంలో కావచ్చు పోలీసులు భారీ బందోబస్తు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఇట్లాంటివి తరచూ వస్తూ ఉన్నాయి. ఇట్లాంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది ఇటువైపు పోలీస్ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి, ఇటు రాజసింగ్ వర్గాల్లో కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా శోభాయాత్రకు సంబంధించి కార్యక్రమాల్లో పోలీసులు ఏ విధమైనటువంటి బందోబస్తు ఇస్తారన్నది చూడాలి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు లేఖ వచ్చింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ను చంపేస్తామంటూ ఆ లేఖలో బెదిరిస్తూ ఆ లేఖ రాశారు. స్వయంగా ఈ విషయాన్ని రాజాసింగే బహిర్గతం చేశారు. తమ వాలంటీర్ల సమావేశంలో రాజాసింగ్ మాట్లాడారు. అయితే శ్రీరామనవమి శోభాయాత్ర పైన డెఫినెట్గా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే పక్కన బెదిరింపు లేఖ విషయంలో పోలీసులు ఏమి ఆశ్రయించలేదు రాజాసింగ్. కానీ దీని పట్ల అంటే బెదిరింపు లేఖలు రావడంతో డెఫినెట్గా పోలీసులు ఇంకా మరింతగా ఫోర్సెస్ పెంచే అవకాశం ఉంది. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి శ్రీరామనవమి శోభాయాత్రను విజయవంతం చేసే దిశగా సెక్యూరిటీ టైట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది.